మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. నేను ప్రాకారము వంటి దాననైతిని. ప్రియ దైవజనమా, ఇక్కడ షూలమ్మితి తనను తాను ప్రాకారముతో పోల్చుకుంటుంది. ప్రాకారము వంటి దానను అని తనను గురించి తాను చెప్పుకుంటుంది. తాను ఒక గోడలాంటి దానని పలుకుతుంది. ప్రియ దైవజనమా, ఈ దినము వధువు సంఘముగా సిద్ధపడుచున్న నీవు నేను కూడా ఒక ప్రాకారములా మన కుటుంబానికి, మన సంఘానికి, మన దేశానికి ఉండాలని, అపవాది చొరబడకుండా అడ్డగించగలిగే అభిషేకము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి ప్రాకారముగా దేవునిచే నియమింపబడాలి అంటే మనమేమి చేయాలి? ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19-20 వచనాలు మనము ధ్యానించినట్లయితే, దేవుని చేత ప్రాకారముగా నియమింపబడాలంటే మొదట మనము దేవుని వైపు తిరగాలి. అవును, మనము దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. ఆత్మీయముగా, శారీరకముగా, మానసికంగా మనలను స్వస్థపరుస్తాడు. ఒక నిరీక్షణ మన హృదయములో కలిగిస్తాడు. రెండవదిగా, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టేవారముగా మనముండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకములో అల్పమైనవి ఎన్నో ఉన్నాయి. మన ఆయుష్, మన సంపదలు, ఈ లోక భోగాలు సమస్తము అల్పమైనవే. ఆ విషయం మనము గ్రహించేవారముగా ఉండాలి. ఘనమైన దేవుని కృపను పొందడానికి, ఘనమైన దేవుని నామము కొరకు జీవించడానికి మనము ప్రయాసపడాలి. మూడవదిగా, లోకస్తుల వైపు తిరగకూడదు. అవును ప్రియ దైవజనమా, ప్రతిష్ఠితమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని ఎదుట ప్రత్యేకింపబడిన జనాంగముగా మనము సాక్ష్య జీవితాన్ని కాపాడుకొనాలి. దేవుడు ఎటువంటి ప్రాకారముగా ఉండుటకు మనలను నియమించాడు అంటే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, ఇత్తడి ప్రాకారముగా దేవుడు మనలను నియమిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తన బిడ్డలైన వారు ఏ చోటికి వెళ్ళినా వారు ఇత్తడి గోడగా ఉండునట్లు వారిని నియమించి ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇత్తడి ఎంతటి వేడినైనా తట్టుకుంటుంది. బలిపీఠమును ప్రత్యక్ష గుడారములో దేవుడు ఇత్తడితో పొదిగింపజేశాడు. ఆ బలిపీఠం మీద దహించబడే పశువు దేవుని ఉగ్రతను భరించుటకు సాదృశ్యముగా ఉన్నది. ఆ వేడి తీక్షణతను తట్టుకునే సామర్థ్యము ఇత్తడికి ఉంది కాబట్టి బలిపీఠం నిర్మాణానికి ఉపయోగపడింది. మనము కూడా మన కుటుంబాల మీద, సంఘము మీద, దేశం మీద కుమ్మరింపబడే దేవుని ఉగ్రతను అడ్డుకునే ఇత్తడి ప్రాకారముగా నిలవాలి. అంటే విజ్ఞాపనకర్తలుగా నిలవాలి. ప్రియ దైవజనమా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆ జాబితాలో నీవు నేను ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ప్రాకారముగా నియమింపబడిన మనము రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించి ప్రార్థించేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం అదే మనకు తెలియజేస్తా ఉంది. ఉగ్రత దినమున మనము, మన కుటుంబాలు, మన సంఘము దాచబడాలి అంటే నీవు నేను ఒక ప్రాకారమై దేవుని ఎదుట కన్నీటి ప్రార్థనా జీవితము, ఎడతెగని ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినం దేవుడు బయలుపరిచిన విధముగా నీవు ఒక ప్రాకారముగా నిలబడడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నీ పిల్లల జీవితాన్ని అపవాది ముట్టకుండా అడ్డుగా ఒక ప్రాకారముగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నావా? నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని అపవాది తాకకుండా ఉండాలని ఒక ప్రాకారముగా నిలబడాలని నీవు ఆశపడుతూ ఉన్నావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో ఒక ఇత్తడి ప్రాకారముగా మేము నిలబడాలని ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, నీ ఉగ్రతను నాయన అడ్డుకొనడానికి విజ్ఞాపనకర్తలమై ప్రభువా, మా కుటుంబమునకు, మా సంఘమునకు, మా దేశమునకు ఒక ప్రాకారముగా మేము నిలబడే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగలబెట్టారేమిటి అని అడిగినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.